వైద్యుల నిర్లక్ష్యం పేద రోగుల పాలిట శాపంగా మారింది. అధునాతన పరికరాలు, మౌలిక సదుపాయాలు అందుబాటులో ఉన్నా ఆ పెద్ద ఆసుపత్రిలో వైద్యుల జాడ కనిపించదు. నాణ్యమైన వైద్యం అందించాలన్న ప్రభుత్వ లక్ష్యానికి కొందరు వైద్యులు తూట్లు పొడుస్తున్నారు. ప్రభుత్వ వైద్యశాలలో పనిచేస్తూ ప్రైవేట్ ఆసుపత్రిలో సేవలు అందిస్తున్నారు. నెల్లూరు ప్రభుత్వాసుపత్రిలో మెరుగైన వైద్యం అందక ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. 46 మండలాల ప్రజలకు మెరుగైన చికిత్స అందించేందుకు 750 పడకలతో ఈ వైద్యశాలను ఏర్పాటు చేశారు. 250 పడకల వైద్యశాలగా ఉన్న ఈ ఆసుపత్రిని ముఖ్యమంత్రి ప్రత్యేక శ్రద్ధతో 750 పడకల ఆసుపత్రిగా మార్చారు. రోజు 2000 మంది రోగులు ఈ ఆసుపత్రిలో చికిత్స పొందుతారు. 150 మందికి పైగా వైద్యులు విధులు నిర్వర్తిస్తున్నారు. ప్రజలకు మెరుగైన వైద్యం అందించాలనే ఉద్దేశంతో ప్రభుత్వం ఈ ఆసుపత్రిలో అధునాతన పరికరాలు ఏర్పాటు చేసింది. పేదల వైద్యం కోసం ప్రభుత్వం కోట్ల రూపాయలు ఖర్చు చేస్తున్నా వైద్యుల నిర్లక్ష్యం లక్ష్యాన్ని నీరుగారుస్తోంది. కోట్ల రూపాయలు ఖర్చు చేసి ఆసుపత్రిలో అధునాతన పరికరాలు ఏర్పాటు చేసినా రోగులకు నాణ్యమైన వైద్యం అందడం లేదు. అన్ని సౌకర్యాలు ఉన్నా వైద్య సేవలు సరిగ్గా అందడం లేదు. కొందరు వైద్యులు ప్రైవేట్ ఆసుపత్రుల్లో విధులు నిర్వహిస్తూ విధులకు రావడం లేదు. రేడియాలజీ విభాగంలో ఒప్పంద వైద్యురాలు ఒక్కరే పనిచేస్తున్నారు. ఈ విభాగంలో ఒక్కరే విధులు నిర్వర్తిస్తుండడం వల్ల గర్భిణులు, చిన్నపిల్లలు, వృద్ధులు స్కానింగ్ కోసం రోజులుగా ఆసుపత్రికి తిరుగుతున్నారు. విధిలేని పరిస్థితుల్లో బయట డబ్బులు చెల్లించి స్కానింగ్ తీయించుకుంటున్నారు. సిటీ స్కానర్ తరచూ మొరాయిస్తుండడం వల్ల సిబ్బంది ఇబ్బంది పడుతున్నారు. ఆసుపత్రిలో మెరుగైన వైద్యం అందడం లేదని రోగులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నిన్నటి నుంచి 4-5 సార్లు తిరిగితే తీసుకోలేదు సార్. వాళ్ళు రాంగ్ సమాధానం చెప్తున్నారు. పై నుంచి నర్సులు తీసుకుని వచ్చే మటుకు సీరియల్ ప్రకారం లేకపోయినా వాళ్ళు ట్రీట్మెంట్ చేసి పంపించేస్తున్నారు. ఆడ స్కానింగ్ తీసి మాకేం న్యాయం జరగటం లేదు సార్. ఇక్కడ మామూలు ఎవరు పట్టించుకునేవారు లేరు. మేడం తొందర తేమంటే ఇప్పుడు దాకా పిలవట్లా. ఇంకేం పిలిస్తే లోపలికి రండి అని తిడుతున్నారు. ఇంకేం చేయాలో అర్థం కాక గమ్మున కూర్చుని పోయాం. ఎప్పుడు పిలిస్తే అప్పటికి కూర్చోలేకున్నాం. 19th వచ్చాము. ఆ రోజు వస్తేనేమో లీవ్లో ఉన్నారు, మండే రమ్మన్నారు. నిన్న వచ్చాము, నిన్న తీయలేదు. ఇవాళ ఉన్నాము, ఇంకా పిలవలేదు. మొన్నంతా లీవ్లో ఉన్నారంట. ఇవాళేమో 40 మంది అయిపోయారు. ఆగండి ఆగండి అంటున్నారు. బాబుకు స్కానింగ్ తిప్పివ్వాలి. వెయిట్ చేయండి, ఇబ్బందిగా ఉంది. ఈరోజు రమ్మంటున్నారు. శుక్రవారం వచ్చాము, శనివారం రమ్మన్నారు. శనివారం వస్తే మళ్ళీ సోమవారం రమ్మన్నారు. తిరుగుతూనే ఉన్నాం సార్. ఈరోజు మంగళవారం వస్తానన్నాం కానీ వెళ్ళండి, రేపు రండి అంటానే ఉన్నారు. అందరూ ప్రతి ఒక్కరు సార్. చిన్న బిడ్డ తల్లిలో ఎక్కువ మంది. కడుపులో బాగాలేదు, పాపకి మెదడు స్కానింగ్ తీయాలి. అదే సార్ మా సమస్య. చిట్టేడు నుంచి వస్తున్నాం సార్. రోజు ఛార్జీలు పెట్టుకొని ప్రతిరోజు రావాలంటే రాలేం కదా సార్. నెల్లూరు ప్రభుత్వ వైద్యశాలలో వైద్యుల నిర్లక్ష్యం తీవ్రంగా ఉందని ఆసుపత్రి వైద్యాధికారి స్పష్టం చేశారు. రేడియాలజీ విభాగంలో 3 వైద్యుల్లో 2 మెడికల్ లీవ్పై వెళ్లారని, మరో వైద్యుడు ప్రైవేట్ ఆసుపత్రిలో పనిచేస్తూ విధులకు సరిగ్గా రావడం లేదని సూపరింటెండెంట్ తెలిపారు. మెడికల్ కాలేజీకి 4 హాస్పిటల్స్కి ఇమ్మీడియట్గా సిటీ స్కాన్లు శాంక్షన్ చేయడం జరిగింది. అవి త్వరలో ఇన్స్టాల్ చేసేస్తాము. కనీసం 20 దాకా సిటీ స్కాన్లు అవసరం అవుతాయి మన హాస్పిటల్కి. రేడియాలజీ డిపార్ట్మెంట్లో డాక్టర్ల కొరత చాలా తీవ్రంగా ఉంది. డాక్టర్లు ఏమో లీవ్ మీద వెళ్ళిపోతారు, ఏం జవాబు చెప్పరు. 4 ఉండాల్సింటే 3 ఉన్నారు. రేడియాలజీ దగ్గర 20 మంది 9వ నెల గర్భిణీ స్త్రీలు వెయిట్ చేస్తూ ఉన్నారు. ఎవరు ఇప్పుడు డ్యూటీలో ఉండాలి అంటే మునికుమారి డాక్టర్ గారు ఉండాలి అంటే ఎక్కడ ఆమె అటెండెన్స్ రిజిస్టర్లో సంతకం లేదు. మన హాస్పిటల్ ఏలు ముద్రేసి క్లినిక్ వెళ్తుంది. సాయంకాలం 6 గంటల క్లినిక్ అయిపోయిన తర్వాత పోతూ మన హాస్పిటల్ ఏలు ముద్రేసి వెళ్తుంది. వైద్యుల నిర్లక్ష్యంపై చర్యలు తీసుకుని ఆసుపత్రిలో మెరుగైన వైద్యం అందేలా చూడాలని రోగులు కోరుతున్నారు. రేడియాలజీ, ట్రామా కేర్ విభాగాల్లో వైద్యులు నియమించాలని విన్నవిస్తున్నారు.